వేరే బార్డర్ డిజైన్లు కాడి నుంచి అన్నీ రకరకాలుగా డిజైన్లు ఉండేవి. ఎక్కడ చూసినా డిజైన్ అంతా మోల్డింగే చేయాలి. ఆ తర్వాత పెయింటింగ్. ఆ సెట్‌లో షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది తీసేసేవాళ్ళా? లేకపోతే తీసేవాళ్ళు. వేరే సినిమాలు చేయడానికి వాడేవాళ్ళు కాదు. ఫ్లోర్ ఎంప్టీ కావాలి కదా! వేరే వాళ్ళు సెట్ చేసుకోవటానికి. ఇప్పుడు మామూలు సోషల్ పిక్చర్స్ కంటే ఓ సెట్ చేస్తే ఒక 25 సినిమాలు, ఒక 20 సినిమాలు చేసే వరకు అలాగుంచి అద్దెకి నడిపేవాడు ఆ సెట్‌ని. అప్పుడు అలా కాదండి. సెట్ వేశారా, ఆ రిజెంబ్లెన్స్ వేరే ఈ సినిమాలో కనపడకూడదు అని పీకేసేవాళ్ళు సెట్. చాలా ఖర్చయ్యేది అయితే. చాలా ఖర్చయ్యేది. అంటే అప్పుడు టోటల్‌గా ఖర్చు తక్కువ గనుక ఇంత ఉండేది కాదు బడ్జెట్. అదే. ఇప్పుడు అది కలర్ సినిమాలు అప్పట్లో కలర్ సినిమాలు కూడా వచ్చినాయి కాబట్టి ఆ సెట్లు కూడా అంత లుక్ కనిపించి రాజ్ దర్బార్ సెట్ వేయాలనుకోండి. అది చేయాలంటే మరి ఆ ఫ్లోర్‌లోనే వేసేవాళ్ళు అది. ఫ్లోర్‌లోనే వేయాలి. ఇప్పుడు మన పేకేటి రంగా కూడా మన ఆదిత్య 369కి వేసాడు కదా దర్బార్. అవును. అన్నపూర్ణ స్టూడియోలో వేశారు. తెనాలి రామలింగడు మొత్తం అంతా చంద్రమోహన్ గారు చేసినట్టున్నారు ఆ పాత్ర. మీ ఆర్ట్ డైరెక్టర్ల మధ్యలో యూనియన్ ఉందండి అక్కడ ఏమన్నా? అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా మీరు చేస్తున్నారా? ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా అసలు? ఇప్పుడేం చేయట్లేదు. ఇప్పుడు ఎవరు ఇస్తారండి మనకి? అదే మొత్తం మారిపోయింది కదా, అంత మారిపోయింది. మొన్న శ్రీరామరాజ్యం పార్ట్లీ వర్క్ చేయడానికి వచ్చినప్పుడు కూడా 3 నెలల్లో దాని వర్క్ అయింది. అయినా ఓ 12 నెలలు ఇక్కడే ఉన్నాం, ఒక ఇల్లు తీసుకుని, రూమ్ తీసుకొని, నేను నా వైఫ్. అదే అంటే శ్రీరామరాజ్యానికి మెయిన్ ఆర్ట్ డైరెక్టర్ ఎవరు అసలు? మెయిన్ ఆర్ట్ డైరెక్టర్ అంటూ ఒక రవీంద్ర అని ఒకరిని పెట్టారు. అతనికి అంత గొప్పగా స్కెచ్ నాలెడ్జ్ తెలీదు. ఆ తర్వాత రామోజీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కిరణ్ పెట్టారు. వీళ్ళిద్దరూ కాక నన్ను పిలిపించారు చెన్నై నుంచి. నవభారత బాలాజీ అవి చూసుకుంటా ఉండేవాడు. సాయిబాబాకి నవభారత బాలాజీకి ఒక వేరే బిజినెస్ పరంగా ఫ్రెండ్షిప్ ఉంది. ఆ విషయంగా నవభారత బాలాజీ నాకు ఫోన్ చేసి పిలిపించారు. పిలిపిస్తే అప్పుడు వచ్చి, అంటే ఒక సినిమాకి ఒక అవసరం అయితే 2-3 డైరెక్టర్లు పనిచేసేవాళ్ళు. అయితే ఇట్లాంటి సినిమాలు ఏమైనా ఉన్నాయా గతంలో మీరు చేసినవి? 2-3 పనిచేసినవి, 2-3 పనిచేసిన సినిమాలు ఏమైనా ఇంకా ఉన్నాయా? ఏం లేదు, ఒక్కటే. అది కూడా ఆల్రెడీ అతను నవభారత బాలాజీ ముందే చెప్పాడు, నీ పేరంటూ పడదు స్క్రీన్లో, నాకు మాత్రం ఈ వర్క్ చేసి పెట్టాలి. ఇక్కడ చాలా హెవీగా వర్క్ ఉంది, వేరే ఆర్ట్ డైరెక్టర్లు ఉన్నారు, మీరు పేరు పడద్దని ఆశించద్దు అన్నాడు. సరే, బాగా తెలిసినవాడు చిన్నప్పటి నుంచి, కుర్ర వయసు నుంచి తెలుసు బాలాజీ. వాళ్ళ నాన్నగారు సినిమాలు పనిచేశాను, నవభారత బాబురావు గారు. సో ఆ పరిచయం మీద వచ్చి చేసేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్గా పలానా సెట్ కావాలన్నప్పుడు మీకు డైరెక్టర్ ఏమైనా ఇన్వాల్వ్ అవుతాడా, లేకపోతే మీకు చెప్పేసి వాళ్ళు ఊరుకుంటారా? లేదండి, డైరెక్టర్ ఇన్వాల్వ్ అయ్యి చెప్తాడు, సజెషన్ చెప్తాడు. నాకు ఆర్టిస్ట్ ఈ వే నుంచి మూవ్మెంట్ ఉంటుంది, సో నాకు ఇక్కడ వే కావాలి, అలా కొన్ని సజెషన్స్ చెప్తాడు. చెప్పిన తర్వాత మేము స్కెచ్ చేస్తాం. స్కెచ్ చేసిన తర్వాత ఒక పక్క ప్రొడ్యూసరు, ఒక పక్క డైరెక్టరు, ఒక పక్క నేను, ఒక పక్క కెమెరామెన్, అందరూ ఇన్వాల్వ్ అవుతారు మొత్తానికి. అందరూ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కూర్చొని ఇది స్కెచ్ టేబుల్ మీద పెట్టి ఇది ఇలా వస్తున్నారు, ఈ ఆర్టిస్టులు ఇట్లా వస్తున్నారు, ఇది ఇలా వస్తున్నారు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఒకరికొకరు ఓకే అనుకున్న తర్వాత సెట్లో ఫ్లోర్లోకి వెళ్ళి సెట్ స్టార్ట్ చేసాం. హీరో కూడా ఇన్వాల్వ్ అవుతాడు అక్కడ ఏమన్నా? హీరోలు రారు. ఇప్పుడే హీరోలు ఇన్వాల్వ్ అవుతున్నారు. అప్పుడు ఏముండదు, వాళ్ళు వచ్చి యాక్ట్ చేయటమే. నేను రామారావు ఇంటికి వెళ్ళినప్పుడు మన బాలకృష్ణ బాబు కర్లింగ్ ఎగిరేసుకొని ఆ కాంపౌండ్లో పరిగెడతా ఉండేవాడు, తిరుగుతా. చిన్న 10 ఏళ్ళ కుర్రాడు, 10 ఏళ్ళు లోపే ఉంటాయి. పిల్లలందరితో పరిచయాలు ఉన్నాయి మీకు? రామారావు గారి పిల్లలతో కానీ ఎవరితోనూ? నేను అదే చెప్తున్నా కానీ, నేను డైరెక్ట్గా మన వర్క్ ఏంటో అంతవరకు చూసేసి వచ్చేసాం అంతే. రామారావుతో మాట్లాడేవాడిని, ఆయన ఏం సజెషన్స్ కావాలో ఆయన చెప్పేవారు, అలాగే సార్ అని వచ్చేసేవాడిని. అంటే సజెషన్స్ అనేది ఆయన డైరెక్టర్ కాబట్టి చెప్తారు, అంతే కదా ఆయన సినిమాలకి? డైరెక్టర్ అనే కాదండి, ఆయనకు ఆర్ట్ తెలుసు. బొమ్మలు అవి బాగా చేస్తారు ఆయన. ఎన్టీ రామారావు గారు పెద్ద ఆయన, విజయ రామారావు గారు పెద్ద ఆయన. అదే ఎన్టీ రామారావు గారు.
ఎన్టీ రామారావు అంటూ మాకు అలవాటు లేదు. అది పెద్ద ఆయన అంటారు. అదే. ఓకే. ఓకే. బొమ్మలు బాగా గీస్తారా? అదే ఆయన రైటింగ్ బాగుంటుందని చెప్తారు. రైటింగ్ చాలా బాగుంటుంది. ఆయన సైనే చాలా బాగుంటుంది ఎన్టీ రామారావు. ఇది కొత్త కోణం. నాకు బొమ్మలు వేస్తారనే విషయం ఫస్ట్ టైం తెలిసింది. ఆయన తెలుగులో ఆయన, తమిళ్లో శివకుమార్ అని సూర్య వాళ్ళ ఫాదర్. ఆయన ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ పెయింట్ మంచి చక్కగా బొమ్మలు వేస్తారు. అంటే ఆర్టిస్ట్ అంటే మళ్ళీ నటుడు అనుకుంటారు. అదే బొమ్మలు గీయగలిగి. అంటే ఈయన కూడా సలహాలు చెప్పేవాళ్ళు అయితే సెట్ వేసే విషయంలో. అదే రాకపోయినా మొత్తం చెప్పవలసింది నాతో చెప్పేవారు ఈయన పెద్ద ఆయన. అలా ఆయన చేయిస్తాలేండి. ఆ తర్వాత నేను స్టూడియోకి వచ్చేసి ఆయన చెప్పిన పనులన్నీ గుర్తుపెట్టుకొని బ్రెయిన్లో ప్రింట్ చేసేసుకున్నాడు ఆయన చెప్పినవి. ఎందువల్లంటే రేపు ఆయన క్వశ్చన్ చేయకూడదు నన్ను. ఆ లెవెల్లో ఎప్పుడు ఆయనతో ఏం గాడిదై అని అనిపించుకోలే. చాలా మంది అంటాడు ఆయన కోపం వస్తాయి ఆయన తిట్టదే ఏం గాడిది అంటాడు. చెట్లుగా ఆయన రాగానే అందరూ లేచి నిలబడి గౌరవం. అయ్యో అందరూ లేచి నిలబడదు. దాదాపు వెంకటేశ్వరం వస్తున్నట్టే వాళ్ళందరికీ. అంటే మేము తెర మీద చూసే రూపాలని మీరు ముందే చూసేవాళ్ళు. మేము తెర మీద చూసే రూపాలని మీరు ముందుగానే చూసేవాళ్ళు. అదే మన తోటా తరణి వాళ్ళ ఫాదర్ దగ్గర బొబ్బురు వాహన్ అని చేశాను. దాంట్లో రామారావు హీరో. తోటా తరణి వాళ్ళ ఫాదర్ ఆర్ట్ డైరెక్టర్ తోట వెంకటేశ్వరరావు. ఆయన దగ్గర అసిస్టెంట్గా చేశారు. అది మైథాలజీ. అంటే అతిరథ మహారాజు అందరి దగ్గర పనిచేశారు మీరు మొత్తం. చాలామంది సూరన్న గారి దగ్గర, జి సుబ్బారావు దగ్గర, ఎస్ కృష్ణారావు గారి దగ్గర, ఇలా చాలామంది దగ్గర చేశాను. చాలామంది నుంచి నేర్చుకున్నాను రకరకాల డిజైన్స్. మరి మీకు ఆర్టిస్ట్ కావాలన్న ఆలోచన కానీ ఇతరత్ర వింగ్స్లో. బట్ నేను చేసిన సినిమాల్లో వాళ్ళు డైరెక్టర్ వచ్చి మన సాయికి తగిలించేయండి ఈ డ్రెస్సు అనేవాళ్ళు. సరే డైరెక్టర్ గారు చెప్తున్నారు కానీ తప్పదని వేసుకునేవాడు ఆ డ్రెస్. వేసుకునేవాళ్ళు. వేసాను. మన రాజేంద్రుడు గజేంద్రుడు కూడా వేసాను కదా. సౌందర్యం పిల్లనాడటానికి వస్తాను. నా వెనకాల కోటా శ్రీనివాసరావు పరిగెడతాడు రోకలు పట్టుకొని. ఫిలిం నగర్ అంతా రన్నింగ్ మీ ఇద్దరం. బావగారు అని వెనకాల నుంచి కోటా శ్రీనివాసరావు పరిగెడతాడు. అది కంటిన్యూ చేస్తే బాగుండేది కదా మీకు. అంటే నటుడిగా ఎక్కువ సంపాదించుకోవడానికి అవకాశం ఉండేది కదా. ఉండేదని మీరంటున్నారు. నాకంటూ అది చెయ్యాలనే అభిలాష ఉండాలి కదా. చెన్నైలో చాలామంది సినిమా వాళ్ళ జీవితాలు మీరు చూసి ఉంటారు. సావిత్రి గారి దగ్గర నుంచి. సావిత్రి గారితో మీకు పరిచయం ఉందా? నేను మామూలు పనిచేశాను ఆవిడతో పాటు. పరిచయం అంటే ఆ పరిచయం అక్కడే. నేను రామారావు తప్పితే ప్రతి ఏ ఆర్టిస్టుల దగ్గర మూమెంట్ లేదండి నాకు.